మంత్రి దామోదరం కలిసిన జేబీఎం చైర్మన్ ఒక ఉన్నతమైనటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా క్రియాశీలకమైనటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి 28 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా ప్రస్థానం ప్రారంభించినటువంటి ఒక మేధావి, దళిత బిడ్డలకే కాదు సబ్బండ కులాలకు కూడా సుపరిచితులైనటువంటి వ్యక్తి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మంత్రి సార్ గారిని కలిసినటువంటి సందర్భంలో జేబీఎం మహనీయుల చిత్రపటంతో పాటు అనేకమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది. ఈ రోజున్నటువంటి వ్యవస్థలో విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ఈ రెండు ప్రజలకు సామాన్యులకు కేటాయించినట్లయితే చాలామంది పేద బడుగు బలైన వర్గాలు కనీసం వైద్యం చేసుకున్నటువంటి కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేసుకున్నటువంటి పరిస్థితులు, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించిన స్థాయిలో ఇలా వాళ్ళకి నాణ్యమైన విద్యను నాణ్యమైనటువంటి వైద్యం అందించినట్టయితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని సార్తో చెప్పిన వెంటనే ఆయన నవ్వుకొని ఆ సమస్యల గురించి సునాయాసంగా తీసుకొని ఆ సమస్యలు పరిష్కరిస్తున్నాం, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. శివ, నువ్వు చూస్తున్నావు కదా, ఆరోగ్య శాఖలో ఇది ఒక సముద్రం లాంటిది. ఈ వ్యవస్థలో చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అనేక మంది ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా 24/7 చేస్తూనే ఉన్నాము అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మంత్రి గారిని అభినందించి మంత్రి గారికి జేబీఎం సంస్థల మెమరాండం, జేబీఎం సంస్థల చిత్రపటం, గ్రూప్ ఆర్గనైజేషన్ చిత్రపటం ఇవ్వడం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు శ్రీనివాస్ రాథోడ్, అలానే ఇంకో శ్రీనివాస్ బ్రదర్, ఇంకో బ్రదర్ బరిగెల బాబు బ్రదర్, అలానే ఉన్నటువంటి జన్ను ప్రకాష్ బ్రదర్, వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం నేను ఎందుకు అలా పేర్లు చెప్తున్నంటే, ఇలా ఒక వ్యవస్థ నడవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ వ్యవస్థలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అందుకోసమే మంత్రికి జేబీఎం మహనీయుల చిత్రపటాన్ని బహుకరించిన డాక్టర్ బరిగెల శివ, వైద్య సేవలు పెంపొందాలని మంత్రిని కోరిన జేబీఎం చైర్మన్, రాష్ట్ర నిబద్ధత కలిగిన నాయకుల్లో ఆరోగ్య శాఖ మంత్రి ఒకరు. ప్రజల ఆరోగ్యాల పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉంది ఉన్నటువంటి ఒక డైనమిక్ మంత్రి గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను, యోగక్షేమాలను పర్యవేక్షించడంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను జేబీఎం సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బరిగెల శివ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మంత్రి గారిని తనను కలిసి ఆనవాయితీగా జేబీఎం మహనీయుల చిత్రపటాన్ని మంత్రికి బహుకరించారు. తాను ఎంతగానో అభిమానించే మంత్రి దామోదర రాజనరసింహతో పలు ప్రధాన అంశాలను చర్చించినట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలను విస్తరించడానికి కృషి చేయాలని మంత్రి కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య సేవల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ గ్రామస్థాయి ప్రాంతాల్లో ప్రభుత్వం వైద్యం సరిగ్గా అందడం లేదని ప్రజలు భావిస్తున్న సందర్భంలో మంత్రి గారికి అనుభవాన్ని క్రోడీకరిస్తూ గ్రామ స్థాయిలోని గడప గడపకు ప్రభుత్వ వైద్య సేవల ఉన్నత స్థాయిలో అందించబడే విధంగా తగు చర్యలు చేపడాలని మంత్రి కోరినట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలను ఎంతో బలోపేతం చేస్తున్నామో మంత్రి తనకు వివరించినట్లు తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో నూతన వైద్యశాలలు కట్టడాలను పూర్తి చేసి వైద్య సేవలకు వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టబోతుందని మంత్రి సూచించిన వివరాలను జేబీఎం సంస్థ చైర్మన్ వ్యక్తిగతంగా పంచుకునే నేపథ్యం ఉంది. ఇలా ప్రశ్నించే గొంతుకులో మనం ఎవరైనా ప్రశ్నించి మాట్లాడచ్చు, సలహాలు ఇవ్వడానికి సమాజం బాగుపడుతుందంటే ఇలా ఉన్నటువంటి పదవే అవసరం లేదు, ఉద్యోగమే అవసరం లేదు. చేయాలనుకుంటే ప్రశ్నించే గొంతుక 4th ఎస్టేట్. ఇలా 4th ఎస్టేటే కాదు, ఇలా ఈ భారత పౌరుడైతే నువ్వు ప్రశ్నించవచ్చు. భారత పౌరుడైతే నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తప్పును తప్పు అని ఒప్పును ఒప్పు అని చెప్పేటువంటి ఆ భావాజాలం కూడా రాజ్యాంగం కల్పించింది జేబీఎం